హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ నుండి ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో సబ్జెక్ట్ రిలేటెడ్ స్పాటింగ్ ఎర్రర్స్, ఆర్సీ, క్లోజ్ టెస్ట్, జంబల్ ఇలాంటి వాటిపైన వీడియోస్ ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ ఆదరణ అవసరం. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి లెవెల్లో ముందు కొన్ని స్పాటింగ్ ఎర్రర్స్ చేద్దాం. ఇదే వీడియోలో ఎస్బీఐ పీఓస్ లెవెల్లో కూడా చూద్దాం. ఎస్ఎస్సి లెవెల్లో చూడండి, ఫస్ట్ బిట్. ఈ బిట్స్ని ఒక్కసారి మీరు ఆన్సర్ ఏంటి అని మీ బుక్ దగ్గర పెట్టుకొని రాసుకుంటే నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ బిట్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు హోమ్. ఐఎమ్ గోయింగ్ టు హోమ్. ద బుక్ వాజ్ రీడింగ్ బై మీ. అటు చాలా జాగ్రత్తగా చూడాలి. ద బుక్ వాజ్ రీడింగ్ బై మీ. ఐ టోల్డ్ హిమ్ టు నాట్ డూ ఇట్. ఇందులో తప్పు ఎక్కడుంది? ఇఫ్ ఐ వాజ్ ఎ కింగ్. వీటిలో ఎర్రర్ ఎక్కడుండే అవకాశం ఉంది? మీకేమనిపిస్తే అది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. బాగా వచ్చిన వాళ్ళు, సార్ ఇవన్నీ బేసిక్స్ సార్, కంగారు పడకమ్మా, వీడియో మొత్తం అంతా చూసావనుకో, నువ్వే బేసిక్స్లో ఉన్నావో, నువ్వు ఎలా చేయగలుగుతావో నీకు కూడా అర్థమవుతుంది. ఇక రాని వాళ్ళు నీకు ఎలా వస్తే అలా చేయండి. నేను ఆన్సర్తో ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఇస్తాను. రైట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Only 20 seconds. I'm going to home. The book was reading by me. I told him to not do it if I was a king. రైట్, ఆన్సర్స్ చూసేద్దాం. ఫస్ట్ బిట్, హోమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హోమ్, వాట్ ఈజ్ హౌస్? మీకు ఐడియా ఉందా? ఈ మధ్యనే నా స్టూడెంట్స్కి క్లాస్లో అడిగా, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హోమ్ అండ్ హౌస్ అని. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ భలే వింతగా ఉన్నాయి. ఒకరంటారు పెద్ద ఇల్లు అయితే హౌస్ అండి, చిన్న ఇల్లు అయితే హోమ్ అండి. ఇంకొకరు అంటారు అది అద్దెకుండే ఇల్లు అయితే హౌస్ అండి, సొంతదైతే హోమ్ అండి. నిజంగా ఇవన్నీ విన్నాక నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇంతకాలం ఎవరు మీకు చెప్పలేదా? మీరు తెలుసుకోలేదా ఎలా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని? ఎనీహౌ, డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. హౌస్ అంటే కన్స్ట్రక్టెడ్ ఏరియా. హౌస్ అంటే ఏంటండి? కన్స్ట్రక్టెడ్ ఏరియా, అంటే చూడంగానే కనబడే బిల్డింగ్. అందుకని దాన్ని ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ హౌస్ అంటాం. హోమ్ అంటే రిలేషన్స్, అందుకే హ్యాపీ హోమ్ అంటాం. ఈ సెంటెన్స్లో మనకు తప్పు ఏంటండి అంటే హోమ్ అన్కౌంటబుల్. హోమ్ అన్కౌంటబుల్. సో ఇక రెండో విషయం ఏంటంటే ప్రిపోజిషన్ దానికి అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ హోమ్. ప్రిపోజిషన్ రాయాలి అంటే ఆ నెక్స్ట్ మనకెప్పుడు కౌంటబుల్ నౌన్ కానీ సాలిడ్ నౌన్ కానీ ఉండాల్సి ఉంటుంది. లేదు, మీకు నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్రాపర్గా ఉండాలి. ఐ ఆమ్ గోయింగ్ టు మై హౌస్. టు రాయాలి అంటే ప్రక్కన మై హౌస్, కన్స్ట్రక్టెడ్ ఏరియా. ఎమోషన్ లాంటివి ఏమైనా ఉంటే రిలేషన్స్ దానికి రాయక్కర్లేదు. ఐ ఆమ్ గోయింగ్ హోమ్. ఐ ఆమ్ గోయింగ్ టు మై హౌస్. కొన్ని బుక్స్లో చూస్తే ద హౌస్ అని రాస్తున్నారు, దాని మీనింగ్ మారిపోతుందండి. సో అందువల్ల మీరు ప్రయారిటీ ఫస్ట్ ఇవ్వాల్సింది ఐ ఆమ్ గోయింగ్ హోమ్ ఆన్సర్, లేదా ఐ ఆమ్ గోయింగ్ టు మై హౌస్. క్లియర్? ఇక రెండవది చూద్దాం. ద బుక్ వాజ్ రీడింగ్ బై మీ. ఆ పుస్తకము నా చేత చదువుతూ ఉంది, మీనింగ్లెస్. నిజానికి బై మీ ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ సెంటెన్స్. ప్యాసివ్ సెంటెన్స్లో ఎప్పుడైనా పాస్ట్ కంటిన్యూ అయినా ప్రజెంట్ కంటిన్యూ అయినా బీయింగ్ ఉండాలి. సో అది మొదటి తప్పు. ఇక రెండవ తప్పు, అలా ఏదైనా జరుగుతూ ఉన్న విషయాన్ని చెప్పాలి అంటే ఇంకొక సెంటెన్స్ హెల్ప్తో చెప్పాల్సి ఉంటుంది, అంతేగాని బై మీతో రాదు. అందువల్ల మనం చేయాల్సిన పని ఏంటంటే ద బుక్ వాజ్ రెడ్ బై మీ. స్పెల్లింగ్ READA, కానీ అది V3 ఫామ్ అన్నమాట. దట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఆ పుస్తకము నా చేత చదవబడింది అని చెప్పటం, అంతేగాని వాజ్ రీడింగ్ బై మీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆ తర్వాత చూడండి,
ఐ టోల్డ్ హిమ్ టు నాట్ టు డూ ఇట్ అని ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. బుక్స్ దగ్గర పెట్టుకొని రాయండి. ఉద్యోగం మీకు ఎలాగైనా రావాలి. అందుకని ఎంత బిజీగా ఉన్నా ఈ మధ్యకాలంలో వీడియోలు చేయలేకపోయినా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిమంది స్టూడెంట్స్ చాలా ఎక్కువగా అడిగారు. వారందరి కొరకు, ఇప్పుడు మీ అందరి కొరకు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విడదీద్దాం. ఐ అనేది ప్రొనౌన్, టోల్డ్ అనేది వర్బ్, హిమ్ అనేది ప్రొనౌన్. అయిపోయిందిగా. నెక్స్ట్ ప్రిపోజిషన్ టు ఉంది. తర్వాత చూడండి నాట్, నాట్ అన్నా, నెవర్ అన్నా ఇవన్నీ యాడ్వర్బ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ నెవర్ కమ్స్ బిఫోర్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ముందు ఎప్పుడూ ప్రిపోజిషన్ రాయనేకూడదు. ఎందుకంటే ప్రిపోజిషన్ మెయిన్ వర్బ్కి తర్వాత నౌన్కి ముందు వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? మెయిన్ వర్బ్కి తర్వాత లేదా నౌన్ ఆర్ ప్రొనౌన్కి ముందు వస్తుంది. కానీ ఇక్కడ సెంటెన్స్లో మీరు టు తర్వాత నాట్ ఉంది. నాట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ముందు ప్రిపోజిషన్ రాయకూడదు. అందుకే టూని ఇక్కడ తీసేసి యాడ్వర్బ్కి తర్వాత పెట్టండి. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు డూ ఇట్. వినబడుతుందా? ఇక లాస్ట్ సెంటెన్స్ని మనం చూద్దాం. ఇఫ్ ఐ వాజ్ ఏ కింగ్. ఇక్కడ మీరు గమనించాలి. ఏంటండి అంటే ఇఫ్ అనగానే మనకి కావలసినవి ముఖ్యంగా 3 కండిషన్స్ ఉంటాయి. ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్. ఇందులో ఇంప్రాబబుల్లో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఇంప్రాబబుల్ ఆర్ అన్రియల్, రెండవది ఇమాజినరీ ఆర్ హైపోథెటికల్. దానిలో ప్రిన్సిపల్ ఏంటండి అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్ రాయాలి. వర్. నేను గనక రాజునైతే, వింటున్నారా? నేను గనక రాజునైతే అంటాం కానీ నేను రాజునేనయ్యుండే అలా ఉండదు కదా. నేను గనక రాజునైతే, ఇఫ్ ఐ వర్ ఏ కింగ్. అందువల్ల వజ్ కాదు, వర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇఫ్ క్లాజ్లో ఇమాజినరీ హైపోథెటికల్లో మాత్రమే వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సరే, మరి ఎస్ఎస్సికి సంబంధించిన కొన్ని బేసిక్స్ ఎర్రర్స్ చేసాం. మరి కొంతమంది మాకు అన్నీ వచ్చు ఇన్ని వచ్చు అంటున్నారుగా. మరి ఎస్బీఐ పీఓ లెవెల్లో ఉన్న స్పాటింగ్ ఎర్రర్స్ని చూద్దాం. ఒక్కసారి బిట్ చూడండి. ద ప్రైమరీ ఎంఫసిస్. ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం. ఆఫ్ రియల్లీ రీసెర్చ్ ఆన్ లీడర్షిప్. ప్రాథమిక పరిశోధన ప్రకారం బాగా మనం లీడర్షిప్కి సంబంధించి పరిశోధన చేస్తే అండ్ సైకలాజికల్లీ అండ్ ఫోకస్డ్. సైకలాజికల్లీ అండ్ ఫోకస్డ్. డి ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ టా. సైకలాజికల్లీ అండ్ ఫోకస్డ్ ఆన్ ద పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్. ఆన్ ద పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ టిపికల్ ఫౌండ్ అమాంగ్ సక్సెస్ లీడర్స్. దీనికి సంబంధించి స్పాటింగ్ ఎర్రర్స్ ఏంటో చూడండి. కొంచెం మీ గ్రామర్ కనుక ఐడియా ఉంటే చేసేవచ్చు చక్కగానే. ఫ్యాక్ట్స్ ఆఫ్ స్పీచ్ రూల్తో చేయొచ్చు. ఒకసారి జాగ్రత్త చూడండి. ద ప్రైమరీ ఎంఫసిస్ ఆఫ్ ఎర్లీ రీసెర్చ్ ఆన్ లీడర్షిప్ అండ్ సైకలాజికల్లీ అండ్ ఫోకస్డ్ ఆన్ ద పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ typical found among success leaders. The primary emphasis of early research on leadership and psychologically and focused on the personality characteristics typical found among success leaders. ఓకే, నేనే చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎలా చూడాలి స్పాటింగ్ ఎర్రర్స్ అంటేనా, వర్డ్ టు వర్డ్ చూడాలి. వర్డ్ బై వర్డ్ ఆలోచించాలి. వర్డ్ ఫర్ వర్డ్ గురించి మనం స్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ద సింగులర్ అన్నమాట. ప్రైమరీ ఎంఫసిస్. ద తర్వాత ప్రైమరీ ఎంఫసిస్, ఏ పొరపాటు లేదు. నెక్స్ట్ ప్రిపోజిషన్ రావాలి, ఆఫ్ వచ్చేసింది. ఎర్లీ రీసెర్చ్ యాడ్వర్బ్తో వచ్చింది. ఎర్లీ రీసెర్చ్ ఆన్. ఎర్లీ రీసెర్చ్ ఆన్ లీడర్షిప్. ఇంతవరకు ఎక్కడ ఏ తప్పు కనబడడం లేదు. సో తరువాత చూద్దామండి. అండ్ అని ఉంది, ఇక్కడే మనం జాగ్రత్త చూసుకోవాలి. సైకలాజికల్లీ. అండ్ అంటే కంజంక్షన్ కదా. కంజంక్షన్కి తర్వాత యాడ్వర్బ్ రాయాలియా, అడ్జెక్టివ్ రాయాలా, నౌన్ రాయాలా? యాడ్వర్బ్ రాదు. సైకలాజికల్లీ అంటే యాడ్వర్బ్. పోనీ ఆ తరువాత కూడా చూడండి అండ్ ఉంది. నెక్స్ట్ ఏముందండి? ఫోకస్డ్. ఫోకస్డ్ అంటే అడ్జెక్టివ్. 2 అడ్జెక్టివ్స్ వస్తాయి. యాడ్వర్బ్ అడ్జెక్టివ్ రాదు మధ్యలో అండ్తో. సో అందువల్ల మీరు చూస్తే
ఫోకస్డ్ అడ్జెక్టివ్, సైకలాజికల్లీ అనేది యాడ్వర్బ్. సో సైకలాజికల్లీకి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? సైకలాజికల్. మరి ఇదే కనుక నౌన్ ఫామ్ అయితే సైకాలజీ. సో రెండు అడ్జెక్టివ్స్ కావాలి, సైకలాజికల్ అండ్ ఫోకస్డ్. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామర్ బాగా ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఎర్రర్ చూపించదు, కానీ బట్ నేను చెప్తున్నది మాత్రం మీరు నేర్చుకుంటే ఎగ్జామ్లో డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. FOCUSED ఫోకస్డ్ అది మోడరేట్ స్పెల్లింగ్, అమెరికన్ స్పెల్లింగ్. మనం బ్రిటిష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. ఎగ్జామ్ ఎప్పుడు కూడా విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్రిటిష్ ఇంగ్లీష్. అందువల్ల FOCUSSED ఫోకస్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఇదే ఇస్తే దాని గురించి వర్రీ లేదు, కానీ ఏదైనా ఎర్రర్ కనుక ఎక్కడ కనపడకపోతే లేదు అంటే కనుక బ్రిటిష్ స్పెల్లింగ్ అయితే కనుక SS. సో ఫోకస్డ్ SS ఉంటే బ్రిటిష్ స్పెల్లింగ్, SED ఉంటే అమెరికన్ స్పెల్లింగ్. ఏవైనా రెండు అడ్జెక్టివే. దానికి ముందున్న సైకలాజికల్ అడ్జెక్టివ్, రెండు అడ్జెక్టివ్స్ వచ్చాయిగా, అక్కడతో అయిపోయింది. ఆన్ ద లీడర్షిప్, సైకలాజికల్ అండ్ ఫోకస్డ్ ఆన్ ద లీడర్షిప్. క్యారెక్టరిస్టిక్స్, టిపికల్ అని ఉంది ఇక్కడ. టిపికల్కి నెక్స్ట్ ఏముందో చూడండి, ఫౌండ్. ఫౌండ్ అంటే వర్బేగా, వర్బ్కి ముందు యాడ్వర్బ్ ఉండాలా, అడ్జెక్టివ్ ఉండాలా? యాడ్వర్బ్ ఉండాలి. అంటే ఇక్కడ మీకు టిపికల్ అంటే అడ్జెక్టివ్, టిపికల్లీ యాడ్వర్బ్. ఇక్కడ మనకు కావాల్సింది యాడ్వర్బ్. ఇదే కనుక నౌన్ ఫామ్ ఏంటో తెలుసా? టైపికాలిటీ. నౌన్తో పని లేదు, ఇక్కడ మనకు కావాల్సింది యాడ్వర్బ్ కాబట్టి టిపికల్లీ ఫౌండ్ అమాంగ్. అమాంగ్ అండర్లైన్ చేయండి, ప్రిపోజిషన్. ఆ తర్వాత చూడండి సక్సెస్ లీడర్స్ అన్నారు. లీడర్స్ అంటే నౌన్. నీకు ఎప్పుడు నౌన్కి ముందు అడ్జెక్టివ్ ఉండాలి. సక్సెస్ అంటే నౌన్, సక్సెస్ఫుల్ అంటే అడ్జెక్టివ్, సక్సెస్ఫుల్లీ అంటే యాడ్వర్బ్. నౌన్కి ముందు అడ్జెక్టివ్ రాద్దామా, యాడ్వర్బ్ రాద్దామా? అడ్జెక్టివ్. సక్సెస్ఫుల్ లీడర్స్. ఫైనల్ ఆన్సర్ చూడండి, ది ప్రైమరీ ఎంఫసిస్ ఆఫ్ ఎర్లీ రీసెర్చ్ ఆన్ లీడర్షిప్ and psychological and focused on the personality characteristics typically found among successful leaders. ఇది స్పాటింగ్ ఎర్రర్. మీరు ఒకవేళ చేసేసారనుకోండి, వెల్ అండ్ గుడ్, మీరు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అని అర్థం. చేయలేకపోయారు, ఒకటైనా ఎర్రర్ ముందుగా అనుకున్నారనుకోండి, గుడ్. లేదు అన్నీ నేను చెప్పాకే రాసుకున్నారనుకోండి, ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలని అర్థం. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఇంకొక బిట్ని చూసేద్దాం. నెక్స్ట్ బిట్ని చూద్దాం. ద మీటింగ్ ఎండెడ్ విత్ ఎ కాల్ ఫర్ హ్యూమనిటేరియన్ అప్రోచ్ టు బీ టేకన్ ఓవర్ ఎ ప్లైట్ ఆఫ్ ది రిఫ్యూజీస్ అరౌండ్ ద గ్లోబ్. జాగ్రత్తగా ఒక్కసారి చూడండి. ద మీటింగ్ ఎండెడ్ విత్ ఎ కాల్ ఫర్ హ్యూమనిటేరియన్ అప్రోచ్ టు బీ టేకన్ ఓవర్ ఎ ప్లైట్ ఆఫ్ ద రిఫ్యూజీస్ అరౌండ్ ద గ్లోబ్. ఏమై ఉంటుంది? ఎర్రర్ ఎక్కడ ఉంటుంది? ఒకటి ఏదైనా రాసుకోండి. వీడియోస్ మీ సబ్జెక్ట్ జాబ్ కోసం కావాల్సినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్, దయచేసి బాగా రాసుకోండి. రైట్, ఆన్సర్ ఏమై ఉంటుందో చూడండి. ఓకే, ఇప్పుడు చూసేద్దాం. ద మీటింగ్, ఇది కూడా మీకు పర్టికులర్ యూనిక్, అంటే మీకు డెఫినెట్ ఆర్టికల్తోనే మొదలైంది. ద మీటింగ్ ఎండెడ్, ద మీటింగ్ నౌను, ఎండెడ్ వర్బ్. నెక్స్ట్ వచ్చేది విత్ ప్రిపోజిషన్. ఏ కాల్ నౌన్, ఇక్కడ ఏ కాల్ ఫర్ డిమాండ్, ఫ్రేజ్, ఇది ఫ్రేజల్ వర్బ్ లాగా. తర్వాత చూడండి ఫర్ ఉంది కదా, ప్రిపోజిషనేగా. ప్రిపోజిషన్కి తర్వాత రావాల్సింది ఏంటి? నౌన్ ఆర్ ప్రొనౌన్. మరి అక్కడ చూడండి హ్యూమనిటేరియన్ ఉంది, మానవతావాది. మరి అక్కడ మీకు ఎప్పుడైనా ఒక కౌంటబుల్ నౌన్కి ఆర్టికల్ రాయాలిగా. హ్యూమనిటేరియన్, హ్యూ, హా, కాన్సనెంట్ సౌండ్ అంటే ఏ రాయాలి? ఏ హ్యూమనిటేరియన్. మొదటి తప్పు వచ్చేసింది. అప్రోచ్ టు బీ టేకన్ ఓవర్ అనేది ఫ్రేజల్ వర్బ్ అండి, ఫ్రేజల్ వర్బ్. దాని మీనింగ్ ఏంటి అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయండి. టు రీప్లేస్ సంథింగ్, లేదా మోర్ ఇంపార్టెంట్ దాన్ సంథింగ్, అన్నిటికంటే అతి ముఖ్యమైనది అని చెప్పటం. అన్నీ పక్కన పెట్టి ముందు దీని మీద ధ్యాస పెట్టమని చెప్పటం. సో అందుకని దాని నిజానికి టేక్ ఓవర్ అంటాం, ఇక్కడ ఎగ్జామ్లో టేకెన్ ఓవర్ అని వచ్చింది, అంతే. నెక్స్ట్ చూడండి, ఏ ప్లైట్. ప్లైట్ అంటే దుస్థితి,
దురదృష్టకరమైన పరిస్థితి. ఏ ప్లైట్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అంటే ఏంటి? శరణార్థులు, ఎక్కడైనా ఆశ్రయాన్ని కోరుకొని వచ్చినటువంటి మీకు శరణార్థులు. సో అరౌండ్ ద గ్లోబ్ అన్నాడు, గ్లోబ్ అంతా ఉన్నారు అని. ఫస్ట్ హ్యుమనిటేరియన్కి ఆర్టికల్ రాయాలి, అయిపోయింది. ఇక రెండవది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫ్రేజల్ వెబ్ టేకన్ ఓవర్ అయిపోయిన దగ్గర నుండి మనం 2 రకాల ఆన్సర్స్ రాయొచ్చు. మొదటిది ఏ ప్లైట్ కాదది, ఒక దుస్థితి 2 దుస్థితులు ఉండవు, అది ఒక బాధ, ఒక ఇష్యూ. ఆ ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు ద రాయాలి. ద ప్లైట్ ఆఫ్ ద రెఫ్యూజీస్, జాగ్రత్తగా వినండి, ద ప్లైట్ ఆఫ్ రెఫ్యూజీస్. ఇక్కడ ప్లైట్ ఆఫ్ రెఫ్యూజీస్ అంటే ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్, అందువల్ల ద ప్లైట్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అని 2 దాలు అక్కర్లేదు, ఒక దా చాలు. ద ప్లైట్ ఆఫ్ రెఫ్యూజీస్ అరౌండ్ ద గ్లోబ్, ఇది మొదటి ఆన్సర్. మొత్తం ఎర్త పైన ఉన్నటువంటి శరణార్థుల గురించి మాట్లాడారు కాబట్టి ఇలా చెప్పాం. దీన్ని 2వ రకంగా కూడా రాయొచ్చండోయ్. ఆ గ్లోబ్ లేకుండా అక్కడ ఇండియా అని ఏదైనా కంట్రీ పేరు ఉందనుకుందాం, అప్పుడు ఆన్సర్ మారిపోతుంది. ద ప్లైట్ ఆఫ్ ద రెఫ్యూజీస్ ఇన్ ఇండియా. ద రెఫ్యూజీస్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో ఉన్న శరణార్థులు. అక్కడ గ్లోబ్ అంటే అదొక కంప్లీట్ కామన్ ఇష్యూ కాబట్టి ద రెఫ్యూజీస్ అక్కడ రావండి. ద ప్లైట్ ఆఫ్ రెఫ్యూజీస్ అరౌండ్ ద గ్లోబ్, అది అక్కడ పాయింట్. సో చూసారుగా, ఏ హ్యుమనిటేరియన్ అని రాయాలి, ఇక్కడ ద ప్లైట్ ఆఫ్ రెఫ్యూజీస్ అరౌండ్ ద గ్లోబ్ అని రాయొచ్చు, లేదా ద ప్లైట్ ఆఫ్ ద రెఫ్యూజీస్ ఇన్ ఇండియా, ఇలా అయినా రాయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూసేద్దాం. ఎస్ఎస్సి లెవెల్ చెప్తాను, బ్యాంకింగ్ లెవెల్ కూడా ప్రతి వీడియోలోనే ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లేదు. దానివల్ల మీకు నష్టమేముందండి? మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఖచ్చితంగా ఛానల్ గ్రోత్, మా గ్రోత్ ఉంటుంది, ఇంకా కొన్ని చేయాలనిపిస్తుంది. దయచేసి మాకు సహకరించండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 70% సబ్స్క్రైబ్ చేయటం లేదు, వీడియోస్ చూస్తున్నారు. సో దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.